అవుతుంది అని చెప్పారు కాబట్టి దాని యొక్క నాటి ఇది అని మనం భావించవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా మనం చూసుకుంటున్నాం. ఈ రోజు అమెరికా తోటి మనకి ఎటువంటి డిపెండెన్సీస్ ఉన్నాయో క్రమేపీ దాని నుంచి మనం దూరం వెళ్ళిపోతాం. 2014లో మన ఫారెక్స్ రిజర్వ్స్ 75% డాలర్ డినామినేటెడ్ ఉన్నాయి. ఈ రోజు స్టోరీ కట్ చేస్తే 50% మాత్రమే ఉంది. అంటే 25% డాలర్ నుంచి బయటకు వెళ్ళిపోయాము. మోదీ గారు వచ్చినప్పుడు 2014లో 450 టన్స్ మన ఆర్బీఐ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఉండింది. ఈ రోజు 900 టన్నులు, ఆల్మోస్ట్ 890-900 టన్స్ మనం మనం రిజర్వ్ పెట్టుకున్నాం. డబుల్ చేశారు మోదీ గారు. 75 ఏళ్లలో మనకి ఎంత బంగారం తెచ్చుకున్నామో దాన్ని 10 ఏళ్లలో డబుల్ చేశారు. కాబట్టి మనం క్రమేపీ డాలర్ నుంచి బయటకు వెళ్తూ మన రూపాయిని స్ట్రెంగ్త్ చేసుకుంటూ ఆయన ఏ ఊరికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా యూపీఐని పుష్ చేస్తున్నారు. అంటే వాళ్ళ సంబంధించినటువంటి టెక్నాలజీకి ప్రత్యామ్నాయాలు మనం తీసుకొస్తున్నాం. చూస్తూ 100 పైబడి దేశాల్లో యూపీఐ యాక్సెప్ట్ అవుతుంది, రూపే యాక్సెప్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ ఏదైతే స్విఫ్ట్ కానీ వాళ్ళ ఆమెక్స్ కార్డ్స్, వాళ్ళ వీసా, మాస్టర్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రత్యామ్నాయాలు మనం భారతదేశం క్వాక్ట్ గా అమెరికాని డిస్టర్బ్ చేయకుండా మన దీన్ని మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్తున్నాం. కాబట్టి అమెరికాని మనం టర్మ్ లో డీల్ చేయడానికి మనం ఆల్రెడీ మన దగ్గర ప్లాన్ నడుస్తోంది. కానీ ఇప్పుడు వాళ్ళతో అదే పని యుద్ధం చేసి వాళ్ళతోటి కయ్యానికి కాలు దువ్వి మనం గొడవ పెట్టుకుంటే మన లాభం లేదు. కాబట్టి ఆ దిశగా మనం ప్లాన్ చేస్తాం. కాబట్టి మన స్ట్రాటజీస్ అన్ని కూడాను లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ లో ఏంటంటే ట్రాన్సాక్షన్లే ఉంటాయి. నువ్వు వాళ్ళతో బాగా మాట్లాడితే నేను కూడా నీతో బాగా మాట్లాడు, నన్ను నువ్వు అవమానిస్తే నేను ఇగ్నోర్ చేస్తాను. అటువంటి స్ట్రాటజీ మోదీ గారు అడాప్ట్ చేశారు. కాబట్టి చాలా అద్భుతంగా ఈ రోజు భారతదేశాన్ని చూసి ధైర్యం తెచ్చుకొని మిగతా దేశాలు కూడా ప్రవర్తిస్తున్నాయి. లేటెస్ట్ మీరు చూసారంటే ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ ని నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేసినటువంటి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు ఆయన ట్వీట్ చూడండి. ఆయన ఖతార్ లో చేసిన బాంబింగ్ తర్వాత ఏం చెప్పారంటే ఎక్కడ దీనికి కూడా డొనాల్డ్ ట్రంప్ క్రెడిట్ తీసుకుంటాడో అని ఆయన ట్వీట్ లో ఏం చెప్పాడంటే దీనికి మొత్తం బాధ్యత మేమే వహిస్తున్నామని చెప్పాడు. అంటే ఇంకెవరి ప్రమేయం లేదంటే ఫస్ట్ ఫండమెంటల్ అని చెప్పలేదు, డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం లేదు అని చెప్తున్నాడు. నేనే చేస్తున్నాను, ప్రతిదానికి ఆయన క్రెడిట్ తీసుకుంటున్నాడు కదా. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి చిన్న కయ్యాలు కూడా మనం మేము చూస్తున్నాం. మనం ప్రతి దాంట్లో డొనాల్డ్ ట్రంపే జోక్యం చేసుకుని ఆయన చేస్తున్నాడు అని అనుకుంటున్నాం కదా. కాబట్టి మోదీ గారిని చూసి మన దేశంలో మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం మోదీ గారిని చూసి కొన్ని దేశాలు కూడా దాన్ని ప్రవర్తిస్తాయి. ఇన్ఫాక్ట్ ఇజ్రాయలీ జెరూసలేం పోస్ట్ వాళ్ళు స్పష్టంగా రాశారు డొనాల్డ్ ట్రంప్ ఎలా ట్రీట్ చేయాలో. ఈ రోజు గత 2 నెలలుగా మనం చూస్తే కనుక భారతదేశం ట్రీట్ చేసిన అద్భుతమైనటువంటి విధానం మనం కూడా దాంట్లోంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ తో మనం నమ్మకం అంటే ఉండదండి. రేపటి రోజు ఏదైనా కొన్ని ట్రేడ్ డీల్ చేసినా కానీ కూడా ఆచితూచి వ్యవహరిస్తాము. అది మనకు ఏమంటారంటే మన ట్రేడ్ వర్టికల్ ఆధారంగా ఉంటుంది. అగ్రికల్చర్ వేరే ఉంటుంది, మనకు ఎలక్ట్రానిక్స్ వేరే ఉంటుంది, మనకు ఫార్మస్యూటికల్ కి వేరే ఉంటుంది. ఇంకా ఇట్లా ప్రతి ఒక ఐటమ్ వర్టికల్ గా సపరేట్ రేట్స్ ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ అన్నట్టు ఒక రేట్ అంటూ ఉండదు. ప్లస్ ఈవెన్ అగ్రికల్చర్ లో కొన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. కొన్ని అంశాలు మనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం. సోయా బీన్స్ లాంటివి లేదా ఇంకేదైనా కొన్ని నట్స్ కానీ ఇటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఏదో ఆ అంశాల్లో మనం కొంత తగ్గొచ్చు మనం. కానీ మన కీలకమైనటువంటి మన బియ్యము, ధాన్యాలు ఏవైతే ఉన్నాయో, పప్పు ధాన్యాలు, గోధుమ, ఇటువంటి అంశాల్లో మనం కాంప్రమైజ్ అవ్వము. కాబట్టి ఇది అంతా కూడా ట్రాన్సాక్షన్ లే ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ డెస్పరేట్ గా తన అహంకారానికి ఏదో విధమైనటువంటి ఎగ్జిట్ ట్రై చేస్తున్నాడు. గుడ్ లక్ టు హిమ్. మనం ఎలా డీల్ చేయాలో మనం. పుల్లారావు గారు అనిపించింది, ట్రంప్ తగ్గాడా, అయిపోయినట్టేనా ఇక ట్రేడ్ డీల్ అయిపోద్దా? ఆయన అయిపోయినట్టే ట్వీట్ పెట్టారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తప్పకుండా మన ఫారెన్ మినిస్టర్ అసెస్మెంట్ తప్పు చేశాడు కదా. వాళ్ళు March 7th 9th ఏది May 7 అయిపోయాక నేను చేశానని వదిలేసి వారికి నోబెల్ ప్రైజ్ ఇమ్మంటే అయిపోతుందేమో. ఈవేళ ఇబ్బంది లేకుండా ట్రంప్ ఎలాంటి తెలియదు వాళ్ళకి. ట్రంప్ ఎలాంటి బాగా తెలుసు. తప్పు అసెస్మెంట్ చేశారు. దే కాంట్ ఎస్కేప్ ఇట్. అంటే ఎవరు అడగరు, అడిగేది కరెక్ట్ గా అపోజిషన్ అడిగేది వాళ్ళు లేరు. ఇది మీద బ్యాడ్ అసెస్మెంట్. వాళ్ళు పిచ్చోడు కరెక్టే, అన్ని చెప్పింది ఒప్పుకుంటాను, గిరిధర్ గారు చెప్పింది. కానీ వాళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలి? వాళ్ళతో పంతపోయికి ఇదే ఇంకెలా టెన్షన్ తో ఉంటాం. కరెక్టే, మోడీ గారు చాలా చక్కగా బిహేవ్ చేశారు ఆయన పద్ధతి తర్వాత. కానీ ఫెయిల్ అవ్వాం కదా. అంటే నేను ఏమంటున్నా, వెళ్ళి వాళ్ళు కాలు పట్టుకోమని అంటలేదు. ట్యాకిల్ హెమ్. సో మీ ఉద్దేశంలో అప్పుడు మనం ఇండియా పాక్ వార్ కు సంబంధించి
మనం ఆయన వల్లే జరిగిందని చెప్తే కనుక ఈ పరిస్థితి వచ్చింది. ఆయన చేయలేదన్నారు మీరు, ఆయన చేసేదని చెప్పక్కర్లేదు, ఆయన చేయలేదన్నారు మీరు. అది ఇక్కడ ఏదో అపోజిషన్ ఏదో ఎటకాలం చేస్తాది, ఇవి చేస్తాది, జయరాం రమేష్ అని చెప్పారని చేస్తే అది ఎవరిది తప్పు? ఏమంటారు, అన్ప్రిడిక్టబుల్ బిహేవియర్, ఇర్రాషనల్ బిహేవియర్, అవన్నీ ఒప్పుకుందాం. అన్ప్రిడిక్టబిలిటీ, ఇర్రాషనబిలిటీయే ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకా అన్ప్రిడిక్టబుల్ ఇర్రాషనల్ కాదు కదా. ఇట్ ఈస్ సంథింగ్ టు బి ఎక్స్పెక్టెడ్. ఎవరో మనం డీల్ చేస్తున్నాం, వాళ్ళకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయంటే వీ నో ఇట్. అన్ప్రిడిక్టబుల్ కాదు, డెఫినెట్లీ దే కుడ్ నాట్ ట్యాకిల్ హిమ్. ఇవాళ వచ్చింది. ఇంకా రోజు మనం ఇది కన్ఫరెన్స్ చేయటం ఇష్యూ అవ్వింది కదా. ఏమొచ్చింది? పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీ కొన్నారు, ఎవరితోనూ కొనిపించాలో వద్దా? ఇది ఏంటిది? ఖతార్కి వెళ్ళారు, ఖతార్ వెళ్ళి వచ్చాక మార్చుకున్నారు మైండ్ డొనాల్డ్ ట్రంప్. తప్పకుండా ఖతార్ అండ్ సౌదీ అరేబియా పాకిస్తాన్ తో కొంచెం మైస్ గా ఉండండి, మంచోళ్ళు, డబ్బులు ఇచ్చారు, చచ్చారు, ఏదో చేశారు. అది ఆబ్వియస్, ఎవరు అనలేరు, ఎందుకంటే 10 లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు. సౌదీ అరేబియాలో 50 లక్షల 30 లక్షలు. సో మాట్లాడలేము. ట్యాకిల్ చేయాలి కదా అనుకుంటున్నాను. మనకంత కీ పార్ట్నర్ కదా. రేపు ఈ ఏమంటారు, ఈ గ్లోబల్ కేపబుల్ సెంటర్స్ మీద పడతాడు, దాని మీద పడతాడు. మీకు డొనాల్డ్ ట్రంప్ ఫాలో అవుతున్నారో లేదో 2000 నుంచి కాదు, 2015 నుంచి కాదు, ఎర్లియర్ నుంచి కూడా. ఇదే వెరీ కనింగ్ ఫెలో, అంత అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అన్ని సాధించాడు, ఎప్పుడు ఏం నిలబడకుండా ప్రెసిడెంట్ అయిపోయాడు. ఓడిపోయాడు, మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వాడు. అమెరికన్ హిస్టరీలో 200 సంవత్సరాల క్రితం అవ్వింది ఒకటే, 150 సంవత్సరాల క్రితం గ్రోవర్ క్లీవ్లాండ్. సో మనం ట్యాక్స్ చేసేవా లేదా కరెక్ట్ గా? పుల్లారావు గారు, ఇప్పుడు అమెరికా ఎందుకు చిన్న దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని చూస్తోంది? భారత్ తో స్నేహం అంటూ భారత్ సరౌండింగ్స్ ఉన్న ఈ కంట్రీస్ పై ఎందుకు టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చు? ఐ డిసగ్రీ. అస్సలు ఏమి బంగ్లాదేశ్ ని ఏమంటాడు, వాడి డబ్బులు అనుకున్నా ఉంటే స్నేహం అంటాడు. నెపాల్ $1 ఇవ్వడు, ఎవరికి ఇవ్వడు. ఇంకా ఆయన కంట్రీస్ కి చెప్పిన మాటలు బూతులు తిట్టాడు. డబ్బు ఉంటే మాట్లాడతాడు. హీ ఈజ్ నాట్ ఇంటర్ఫియరింగ్. అది చైనీస్ లాస్. నెపాల్ ఇస్ చైనీస్ లాస్, చైనా లాస్. బంగ్లాదేశ్ ఎవరు పట్టించుకున్నారు చెప్పండి? బంగ్లాదేశ్ ఏదో అయిపోతుంది అనుకుంటే చైనా కూడా పట్టించుకోలేదు కదా. శ్రీలంక ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ నేపాల్ లో ప్రస్తుతం ప్రభుత్వం బలహీనత వల్ల సంక్షోభం వచ్చిందా, లేదంటే చాలా అదృష్టం భారతదేశానికి. మనం చేయలేని పని సోషల్ మీడియా కాదు, అక్కడ వాళ్ళు చేసిన పని 2008లో గవర్నమెంట్ రాజాను తరివేశారు. అప్పుడు ఈ మహా గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, హూమ్ ఐ రెస్పెక్ట్ పర్సనలీ, వాళ్ళు ఒప్పుకున్నారు. ఎవరో మార్క్సిస్ట్ అంట, వాళ్ళు పార్టీస్ వెళ్ళి కింగ్ అని బయటికి తరువే అంటే వాళ్ళేదో తరివేశారు. 200 సంవత్సరాల తర్వాత మనకి డైరెక్ట్ ఎనిమీ నెపాల్ అయిపోయింది. చైనీస్ ఫస్ట్ కంట్రీ వెళ్ళి నెపాల్ విజిట్ చేసిన ఎవరు? చైనా వెళ్ళాడు. వాడు 3 కోట్ల జనాభా, 1 కోటి మంది ఇక్కడ మన దేశంలో పనిచేస్తారు, బ్రతుకుతున్నారు. సో ఈవేళ నిన్న వాళ్ళని తరివేసి తీసేశాక నేను చాలా ఆనందపడ్డా. డూ అంటూ అదర్స్ డూ అంటూ యూ. వాళ్ళు ఎలా పవర్లోకి వచ్చారు 2008లో? ఇలాగే వచ్చారు, తరివేసి తన్నేసి చంపేసి చైనీస్ హెల్ప్తో. బాగా జరిగింది. అంటే అయ్యో అమ్మాయిని చంపేశారు, కాల్చేశారంటే ఐఎమ్ సారీ, నువ్వు చేసావు కదా, సేమ్ మెడిసిన్ అప్లైస్ టు యూ అది అనుకున్నా. నేను పబ్లిక్ గా చెప్తున్నా, బస్ కాదు. సో నెపాల్ డొనాల్డ్ ట్రంప్ కి యూరోపియన్ దేశాల లెక్కలేనప్పుడు ఇలాంటి దేశాల లెక్క ఎంత రేసిస్ట్ యాటిట్యూడ్ ఉన్నదంటే అసలు లెక్క. బంగ్లాదేశ్ కి నువ్వు మాతో సపోర్ట్ చేసి భారతదేశానికి నీకు డబ్బు ఇస్తావని అంటాడు. వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి పడేస్తే తీసుకుంటా అంటాడు. అది లోకల్ పాలిటిక్స్, సూపర్ పవర్ పాలిటిక్స్ ఉండను. అమెరికా కూడా ఒకటండి. 2019 నుంచి ఏం ఇంట్రెస్ట్ ఉన్నది? శ్రీలంక వాళ్ళ పక్కన ఉంటే, పాకిస్తాన్ వాళ్ళ పక్కన ఉంటే, బంగ్లాదేశ్ వాళ్ళ పక్కన ఉంటే ఇండియాని కంట్రోల్ చేసేది. ఇండియాని కంట్రోల్ చేసేది ఏమున్నది? ఐ డోంట్ బిలీవ్ దట్. అంటే అమెరికా జోక్యం అనుమానం నిజమైతే మరి నేపాల్ వంటి దేశాలు స్వతంత్రంగా తమ రాజకీయ వ్యవస్థను రక్షించుకోవాలంటే ఏం చేయాలంటారు? సరైన పరిపాలన ఇవ్వాలి. మేము అందరూ ఏమంటున్నారు, ఇదేదో సోషల్ మీడియా కుట్ర. మన శ్రీలంకలో అవ్వింది, బంగ్లాదేశ్ లో అవ్వింది, నేపాల్లో అవ్వింది. అంటే అది భారతదేశానికి ఎట్లా అవ్వదు. సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, సోషల్ మీడియా క్రియేట్ చేయలేదు.
ఒక 20 సంవత్సరాల క్రితం టెలివిజన్ చేసేది, టెలివిజన్ స్టేషన్ కంట్రోల్ చేస్తే ఒక కూలో సరిపడేది. దాని ముందు ఇంకో 20 సంవత్సరాల క్రితం రేడియో స్టేషన్, దాని ముందు న్యూస్ పేపర్స్. ఇది అంతే. దీని ఏదో సృష్టించేసిందంటే కుదరదు. భారతదేశం లాంటి 145 కోట్ల జనంలో ఎవరోళ్ళు కంట్రోల్ చేసి ఒక సోషల్ మెసేజ్ ఇచ్చేస్తే అయిపోయి తినేసాను రాదు. ఎందుకంటే చాలా స్టేబుల్ సొసైటీ భారతదేశం. 80 కోట్ల మందికి తిండి ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీ. నేపాల్లో ఇస్తున్నారా, బంగ్లాదేశ్లో ఇస్తున్నారా, శ్రీలంకలో ఇస్తున్నారా, పాకిస్తాన్లో ఇస్తున్నారా, ప్రపంచంలో ఎక్కడ ఇవ్వట్లేదు. అంతా ఫ్రీ దేశం, అంతా ఫ్రీ. మన బడ్జెట్స్ అంతా ఫ్రీ. అలా దేశం ఉన్నది. కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు, డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నారు, కొద్దిగా చేయగలం చేస్తున్నారు అన్ని గవర్నమెంట్స్. సో ఆ సిచ్యువేషన్ ఇక్కడ లేదు. ఇప్పుడు నేపాల్లో జరిగిన పరిణామాల పట్ల దానిలో ఇది చైనా ఓటమి మీరు అంటారా? చైనా ఓటమి, అమెరికా విక్టరీ. కానీ చైనాలో గొప్పతనం ఏంటంటే హమాస్ సపోర్ట్ చేస్తామన్నారు. ఆ చర్చకే ఎవరు పట్టించుకోలేరు. హూతీజనే మేము ఉన్నాం, వాళ్ళు వదిలేశారు. వాళ్ళు శుభ్రంగా బాంబు ఇష్టం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ అని పట్టించుకోలేదు. ఇరాన్ క్లోజెస్ట్ ఎలై ఆఫ్ చైనా. అప్పుడు ఏమన్నారు, మేము ఆయిల్ ఫీల్డ్స్ ఇక్కడ అక్కడ బాంబు చేస్తాం ఇరాన్ అన్నారు మన యుద్ధంలో. అంటే మీరు చేయటానికి వీల్లేదు, మీ దగ్గర నుంచి మేమే సోల్ కస్టమర్, ఇంటర్నేషనల్ మార్కెట్ అప్సెట్ చేయొద్దని చైనా చెప్పింది. ఒక బాంబు పంపలేదు, డ్రోన్ పంపలేదు, వేయలేదు. సో చైనా ఏంటంటే నేపాల్ వదిలేసింది. నిన్నటి నుంచి మన గిర్దర్ గా చెప్పొచ్చు, నేను ఫాలో అవ్వలేదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఏమే అబ్జర్వ్ చేసామన్నారు అంతే. వదిలేశారు. బంగ్లాదేశ్ వదిలేశారు. ఇప్పుడు వాళ్ళకి మాల్దీవ్స్ ఏమైంది? వాళ్ళు ఏదో ఎగిరిపోదాం అనుకున్నారు. చైనీస్ వాళ్ళు ఏదో పిల్లకొడుకులా చూస్తారంటే ఏమైందో మీకు తెలుసు. శ్రీలంక ఏమైందో మీకు తెలుసు. చైనాకి అర్థమైంది ఏంటంటే ఈ బెగ్గర్ ఫ్రెండ్స్ తో అయితే వాళ్ళకి కావాల్సింది డబ్బు కావాలంటే. మళ్ళీ ఎప్పుడైనా మారిపోతా. మళ్ళీ అమెరికాతో కూడా వాళ్ళకి స్నేహం కావాలి. పాకిస్తాన్ అది డీప్ గా చెప్పాలి. మా ఫ్రెండ్ గిరిధర్ గారు లాంటి వాళ్ళు నేను అనుకుంటున్నా పాకిస్తాన్ మీద కూడా కొద్దిగా చైనాకి విసుకొచ్చింది అనుకుంటున్నాను. వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మాటలు బట్టి. ఎందుకంటే అమెరికాకి దగ్గర అయిపోయింది. ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ట్రంప్ ఇస్తున్నాడు చైనాకి. అలాంటి టైంలో వెళ్ళిపోయింది. వీళ్ళు ఎంతవరకు నమ్మాలి? భారతదేశంతో తగు ఉన్నది కాబట్టి వీళ్ళని నమ్ముతున్నాం. ఏంటి కొన్ని ఆలోచనలు వస్తాయి. సో తప్పకుండా నేను అనుకుంటున్నా. మళ్ళీ మీరు అడిగిన ప్రశ్న, నేపాల్ 2008 నుంచి మనతో భూమి తగు పెట్టుకున్నాడు. ఎవరు వాళ్ళు? ఇతను ఇప్పుడు తీసేసిన శర్మ ఓలీ, కేపీ శర్మ భూమి తగు పెట్టుకున్నాడు. ఉత్తరాఖండ్ నుంచి రూట్ 1000 సంవత్సరాల నుంచి ఉన్న రూట్, 100 సంవత్సరాల నుంచి ఉన్న రూట్, వీరా లేని రూట్, దాన్ని తగు పెట్టుకున్నాడు. చైనీస్ రైల్వే పర్మిషన్ ఇచ్చాడు. కాఠ్మండూకి రైల్వే అంతా, ఇది హైవేస్ అంతా. భారతదేశంతో మన ల్యాండ్ లాక్ దేశం, భారతదేశంతో సంబంధం లేకుండా 3000 మైళ్ళు తీసుకెళ్లి ముందు ఎక్స్పోర్ట్ చేస్తాడా? నేను చెప్తున్నా బాగా జరిగిందని చెప్తున్నా. బాగా జరిగింది. తగిన శాస్త్రం జరిగింది వాళ్ళకే. మనకి జరిగితే నవ్వుకోవటం కూర్చున్నారు. మీ ఉద్దేశంలో అప్పుడు అంటే రాజరికం ఉంటేనే బాగుండేదా? అప్పుడు 2008లో రాజరికం వాళ్ళు ఇప్పుడు ఎవరైనా రోల్ ప్లే చేస్తే ఒక కాన్స్టిట్యూషనల్ మోనార్కీ కింగ్ కూడా ఒక చిన్న ప్లేస్ ఉంటే, మోడరేట్ చిన్న ప్లేస్ అంటున్నా. అది భారతదేశం చేసే తప్పు. అవి ఏదో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మన మిత్రులే, నాకు దగ్గరే, వాళ్ళు వెళ్ళి అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ తప్పు చేశారు. మన్మోహన్ సింగ్ దాన్ని అడ్డుకుని ఉండాల్సిందంటారా ఆ సమయంలో? మన్మోహన్ సింగ్ తప్పు చేశారు ఆ సమయంలో. తప్పున్నారా? అది పెద్ద రెవల్యూషనరీ లాగా ఎందుకు చేయాలి భారతదేశం? ఒకనప్పుడు వాళ్ళు మనతో మర్జ్ అయిపోతా అన్నారు నేపాల్. అది చేయవలసిందే. సిక్కిం మర్జ్ అవ్వలేదా? అస్సాం మనతో లేదా? అది మన రేస్ కాదు కదా. అస్సాం థైలాండ్ నుంచి వచ్చారు, బోడోస్ థైలాండ్ నుంచి వచ్చారు 1000 సంవత్సరాల క్రితం. మర్జ్ అవ్వారు. అందువల్ల మనం సంతోషించాలి. సోషల్ మీడియా చేసి ఎవరు చాలా పెద్ద ట్యాంకర్స్ మీలాంటి వాళ్ళు నిన్న ఇదంతా భారతదేశంలో ప్లాన్ చేస్తారంటే అంత సింపుల్ కాదన్న. ఇక్కడ పీపుల్ ఆర్ కంటెంట్. ఈ 80 సంవత్సరాల్లో ఇక్కడ జరిగిన సోషల్ మార్పులు ప్రపంచంలో 1000 సంవత్సరాలు ఎక్కడా జరగలేదు అని నేను అనుకుంటున్నాను. అలా దేశంలో ఎందుకు వస్తాయి? ఆ దేశం మన దేశానికి చాలా తేడా ఉన్నాయి. అందువల్ల ఇది మనం నేపాల్కి జరిగింది, శ్రీలంకకి బుద్ధి వచ్చింది, మాల్దీవ్స్ కు బుద్ధి వచ్చింది, బంగ్లాదేశ్ కి బుద్ధి వస్తాయి.
అని భావిస్తాను. ఓకే గిరిధర్ గారు, సో నేపాల్ పరిణామాల వెనుక ఇప్పుడు నిన్న కూడా మనం మాట్లాడాం. నిన్న ఇవాళ డెవలప్మెంట్ చూస్తే సుశీలా కర్కి ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. సో ఏం జరగబోతోంది? పుల్లారావు గారికి నాకు చాలా సార్లు మేము ఇద్దరం జాయింట్ గా చాలా డిబేట్స్ వచ్చాము. ఆయన చెప్పేటువంటి నేను యాక్సెప్ట్ చేసేది బహుశా మైనారిటీ 5% ఉండొచ్చేమో, 95% నేను విభేదిస్తాను ఆయన్ని. కాబట్టి ఇప్పుడు ఈ రోజు కూడా విభేదించాల్సి వస్తుంది. ఇద్దరు ఒకటే మాట్లాడితే కాల్ వన్ ఆఫ్ us for that. అది సో ఈ రోజు నిన్న మీరు కూడా అన్నారు రాజరికం రద్దు జరగకుంటేనే బాగుండేదని మీరు కూడా అన్నారు. ఆ విషయంలో అగ్రి అయ్యారు. అనలేదు, మళ్ళీ మీరు ప్లే చేసి చూడండి. మీరు అడిగారు అది, నేను ఏం చెప్పానంటే రాచరికం వచ్చినా అతని కొడుకు పారస్ అని ఉన్నాడు, అతను ఆల్రెడీ వెళ్ళి చేసిన తర్వాత అతను కూడా నమ్మలేదు. తర్వాత ఏ రాజు వస్తాడో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు. నేను చెప్పింది ఏంటంటే వాళ్ళ సంస్కృతి ఆధారంగా ఉండవలసినటువంటి చట్టం వస్తేనే వాడు బతుకుతాడు. రాచరికం ఉంటుందా ఇంకేది ఉంటుందో మనకు తెలియదు. ఈ డెమోక్రసీ ఏదైతే ఉందో, ఒక ఓటు ఎక్కువ వచ్చిన వాడు గెలుస్తున్నాడు అంటున్నారు, ఒక ఓటు తక్కువ వచ్చిన వాడు ఓడిపోతున్నాడు అంటున్నారు. ఈ యొక్క మోడల్ ఏదైతే ఉందో అది బైకామరల్ మోడల్, తర్వాత మనకు బ్రిటిష్ మోడల్ ఏదైతే ఉందో అది ఈ సాంస్కృతికమైన దేశాల్లో పని చేయదు. ఇక్కడ వేరే ప్రత్యామ్నాయాలు తీసుకొని రా. రాచరికం పెడతారా, మీరు ఇంకేదైనా పెడతారా, ప్రత్యామ్నాయం ఏదైనా కానీ కూడా వాళ్ళ సమాజం ఎలా జీవిస్తుందో దాని ఆధారంగా మీరు గవర్నెన్స్ మోడల్ తీసుకురావాలి. అది లేనంత వరకు ఇదే ఇబ్బంది మనకు. వాళ్ళ యూకేలో ఇదివరకు ఏముండేది, యూకేలో వాళ్ళకు ఏ కాన్స్టిట్యూన్సీ వెళ్ళినా కానీ వాళ్ళు తెల్ల జాతి వాళ్ళు, ప్రొటెస్టెంట్స్, ఆంగ్లో సాక్సన్స్. కాబట్టి వాళ్ళ మధ్యలో విభేదాలు ఏమి ఉంటాయి? ప్రభుత్వం దీన్ని శాసించాలా లేదా మార్కెట్ శాసించాలా, ఇటువంటి విభేదాలు తప్ప ఇంకేం ఉండేవి కాదు. ఇక్కడ మన సాంస్కృతికమైన కల్చరల్ దేశాలు ఇవన్నీ. కాబట్టి అటువంటి విభేదాలు పనికిరావు మన దగ్గర. దాంతో సమాజం చీలిపోతుంది. మనకి మన దేశంలో కూడా చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు మోదీ గారిని తిట్టక తప్పట్లేదు, మోదీ గారిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు రాహుల్ గాంధీని తిట్టక తప్పట్లేదు. దేశంలో సమాజాన్ని చీలిస్తే కానీ మనకు ఓట్లు రానటువంటి పరిస్థితి ఆ మోడల్లో ఉంది. ఆ మోడల్ ఉన్నంత వరకు వాడు బాగుపడలేదు. ఆ మోడల్ ని వాడుకొని చైనా ఇతరత్ర శక్తులు దాంట్లో జోక్యం చేసుకుంటాయి, దాన్ని దూరుతాయి. కాబట్టి ఆ మోడల్ మారాల్సిందే. మోడల్ ఉన్నంత వరకు ఆ దేశానికి భవిష్యత్తు లేదు. రాచరికం వస్తుందా అంటే ఒక వ్యక్తి బాగుండొచ్చు, తర్వాత వ్యక్తి దరిద్రుడై ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి మోడల్స్ అనేది వేరే దాన్ని ఆలోచించాలి. అంత సులభంగా మన టీవీ డిబేట్ లో 5 నిమిషాలు చెప్పేటువంటి మోడల్స్ కాదు. రెండవది, నేను ఇందాక పుల్లారావు గారిని ఎక్కడ వివేదిస్తున్నానంటే, భారతదేశం చాలా స్పష్టంగా మన స్టాండ్ ఉన్నది. మనము ఇంకో థర్డ్ పార్టీ జోక్యం మనం యాక్సెప్ట్ చేయము అని చెప్తున్నాం. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ దీంట్లో జోక్యం చేసుకోలేదు. ఎక్కడా కూడా డొనాల్డ్ ట్రంప్ దీంట్లో జోక్యం చేసుకోలేదు మనం చెప్పలేదు, ఆయన పేరు చెప్పలేదు. మనం ఒకటే చెప్పాం. ఏం చెప్పాం? మనం పాకిస్తాన్ మనతో డైరెక్ట్ గా మాట్లాడింది, వాళ్ళు మాట్లాడిన తర్వాత దాని వాళ్ళ రిక్వెస్ట్ ని మేము యాక్సెప్ట్ చేశాము, ఇంతనే చెప్పారు. దాని వెనకాల ఏం జరిగింది మనకు చెప్పలేదు. మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పారు? ఆయన జేడీ వ్యాన్స్ ఫోన్ చేశారు. జేడీ వ్యాన్స్ ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నప్పుడు యుద్ధం ప్లానింగ్ లో, తర్వాత 2 గంటల తర్వాత వెళ్ళి మాట్లాడాను, మీ మీద పెద్ద అటాక్ చేయబోతున్నారని చెప్పాడు ఆయన. చేస్తే గోలీకే బదులా గోలా పెంకింగ్ అని చెప్పాను నేను, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి నేను దానికి ఎటువంటి చర్చ జరగలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ పేరు గాని, డొనాల్డ్ ట్రంప్ జోక్యం గాని ఇవన్నీ చెప్పలేదు. మనం ఏం చెప్పాము? డిఫరెంట్ గా చెప్పాం. థర్డ్ పార్టీ జోక్యం లేదు అని చెప్పాము. తర్వాత పాకిస్తాన్ డైరెక్ట్ గా ఫోన్ చేసింది కాబట్టి మేము స్పందించామని చెప్పాము. ఇక్కడ చాలా విడ్డూరమైన విషయం ఏంటంటే, ఇషాక్ దార్ వాళ్ళ విదేశాంగ మంత్రి కూడా ఏం చెప్పాడంటే, మేము అమెరికాకు ఫోన్ చేయలేదు అని చెప్పాడు. మా యుద్ధం ఆపమని మేము కూడా ఫోన్ చేయలేదా అంటే, ఇషాక్ దారు కరెక్టే, డొనాల్డ్ ట్రంప్ కరెక్టే, మోదీ గారు కరెక్టే, ముగ్గురు కరెక్టే. దాన్ని మనం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకంటే అమెరికా పాకిస్తాన్ కు ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చింది, మీరు ఆపండి యుద్ధం అని చెప్పి వాళ్ళకి ఆర్డర్ జారీ చేశారు. పాకిస్తాన్ ఏం ఫోన్ చేయలేదు, అమెరికా నుంచి ఫోన్ చేసి వాళ్ళని యుద్ధం ఆపండి, భారతదేశంలో మాట్లాడమని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఇషాక్ దార్ చెప్పింది కరెక్టే. యుద్ధం ఆపింది డొనాల్డ్ ట్రంప్ ఆపిన విషయం